పేజ్ నెంబర్ 56 హాల్వింగ్ ప్రిన్సిపల్స్. ఇక్కడ ఇన్ వర్డ్స్ ఆఫ్ 2 or more సిలబల్స్, అలాంటి ప్రీవియస్ క్లాస్ చెప్పాను. సిలబల్ అంటే ఏంటి? సిలబల్ అంటే ఒక కాన్సోనెంట్కి పలికే సౌండ్ని సిలబల్ అంటారు. సో వన్ వర్డ్, ఒక వర్డ్లో ఒక కాన్సోనెంట్ మాత్రమే, అంటే ఒక సిలబల్ సౌండ్ వచ్చే వాటికి మాత్రమే హాల్ చేస్తే ఫాలోయింగ్ టీ వస్తుంది, నాట్ డి అని చెప్పాను. ఇక్కడ ఇన్ వర్డ్స్ ఆఫ్ 2 or more సిలబల్స్, 2 అంతకన్నా ఎక్కువ వస్తే సో ఫాలోయింగ్ టీ అనే రావచ్చు, డి అనే రావచ్చు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాట్ అనే వర్డ్ ఉంది. నాట్ అంటే మీకు తెలుగు రాశాను, ఇంగ్లీష్లో ఎన్ఓటి నాట్, ఎన్ఓటి నోట్, THOUGHT థాట్ అని ఉన్నాయి. కానీ మీకు తెలుగు రాసి ఈజీగా అర్థమవుతుందని ఇక్కడ రాశాను నాట్. సో ఎన్ ఒకటే ఉంది కాబట్టి నా, ఫాలోయింగ్ టీ వచ్చింది. టా ఒకటే వచ్చింది కాబట్టి ఫాలోయింగ్ టీ థాట్ వచ్చింది. కెప్ట్ కే, తర్వాత పీటీ, ఇదంతా కూడా ఒకటే కాన్సోనెంట్. ఇది టాకింత టా వద్దు. కెప్ట్, చెక్ట్, మనం చిక్కుడు అంటాం, యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చి చెక్ట్. షిఫ్ట్, మనం షిప్డ్ అంటాం, యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చి ఏంటంటే ఇక్కడ షిఫ్ట్. సో ఇదంతా కూడా ఒక ప్రొనౌన్సియేషన్, ఒక వర్డ్లో ఒక కాన్సోనెంటే ఉంది, ఫాలోయింగ్ టీడీలు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఒక వర్డ్లో 2 వచ్చినాయి, ఇక్కడ యా టా 2 వచ్చినాయి, దాని తర్వాత సిడ్. సో ఇక్కడ చా కింద టా వస్తే రాలేదు, డా కూడా వచ్చింది. సో పైనమో అన్ని టా వచ్చినాయి, ఇక్కడేమో టానే రావచ్చు, డానే రావచ్చు. సో ఇక్కడ ఎన్ని ఫొనెటిక్స్ ఉన్నాయండి? ఇక్కడ యా ఉంది, టా ఉంది. అటాచ్డ్, ఆన్సర్డ్, యాక్సెప్ట్, యాక్చువల్లీ. సో ఇక్కడ టా వచ్చింది, ఇక్కడ టా వచ్చింది, ఇక్కడ డా వచ్చింది, ఇక్కడ డా వచ్చింది. సో ఇక్కడ 2 or more సిలబుల్ ఉంటే అక్కడ ఏమొస్తుందండి? టీ అనే రావచ్చు, ఫాలోయింగ్ డి అనే రావచ్చు. 1 సిలబల్ అయితే మాత్రమే లైట్ స్ట్రోక్స్ని ఫాలో చేస్తే టీ వస్తుంది, హెవీ స్ట్రోక్ అని చేస్తే ఫాలోయింగ్ డి వస్తుంది. సో 2 or more సిలబల్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఎక్కడ టీ అనే రావచ్చు ఆర్ డి అనే రావచ్చు. చూడండి, యాక్చువల్లీ, రైటింగ్, బ్యాడ్లీ. సో బి తర్వాత ఫాలోయింగ్ డి వచ్చింది. సో అక్కడ బ్యాడ్లీ, ఇక్కడ 3 ఫొనెటిక్స్ ఉన్నాయి. సో 3 ఫొనెటిక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ టీ అని రావచ్చు, డి అని రావచ్చు. ఇంకొకటి, హాల్వింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సెంటెన్స్ ఒక వర్డ్ ఎండింగ్లోనే హాల్ చేయాలి తప్ప మిడిల్లో చేసి దాని తర్వాత ఫుల్ స్టాప్ రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సబ్మిట్ అనే వర్డ్ ఉందండి, ఇక్కడ చూడండి, సబ్మిట్. ఇక్కడ ఏం చేస్తాం? ఎం అనే హాల్ చేస్తాం, ఫాలోయింగ్ టీ వచ్చింది, సబ్మిట్. సబ్మిటెడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంని హాల్ చేయకూడదు, సబ్ రాసి ఎం ఫుల్గా రాసి టీని హాల్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఈ ఎంని హాల్ చేస్తాం కాబట్టి సబ్మిటెడ్లో ఒక డి ఒకటే ఉండిపోతుంది. ఆ డీని రాస్తే ఏమవుతుందంటే ఫాస్ట్గా రాసేటప్పుడు అదంతా ఒకే స్ట్రోక్ ఎందుకు కనబడుతుంది తప్ప అందులో 2 స్ట్రోక్స్ ఉన్నట్టుగా మనకి కనబడదు. సో అందుకని హాల్వింగ్ స్ట్రోక్స్ ఎప్పుడు కూడా ఫైనల్ స్ట్రోక్స్ మాత్రమే హాల్వ్ చేసుకోవాలి. లిమిట్ రాసుకున్నాం, లిమిటెడ్ వచ్చింది అనుకోండి, ఎల్ ఫుల్ రాసుకుంటాం, ఎం ఫుల్ రాసుకుంటాం, టీని హాల్వ్ చేసుకొని లిమిటెడ్ అనేది మనం రాసుకుంటాం. అలాగే హాల్వింగ్ స్ట్రోక్స్ త్రూ ది లైన్ రాయకూడదు. సో ఇప్పుడు ఇక్కడ ఈస్ట్ అనే వర్డ్ ఉంది, ఈస్ట్ అన్నప్పుడు అది ఆన్ ది లైన్గా రాయాలి తప్ప దాన్ని త్రూ ది లైన్ రాకూడదు. ఎప్పుడైతే మనం త్రూ ది లైన్ రాసామో అది ఫుల్ స్ట్రోక్ అయిపోతుంది. సో అందుకని హాల్వింగ్ స్ట్రోక్స్ ఎప్పుడు కూడా ఆన్ ది లైన్ మాత్రమే రాయాలి, అది త్రూ ది లైన్ రాయకూడదు. రాస్తే ఏమవుతుంది? అది ఈజీ అనే వర్డ్స్ అయిపోతుంది. సో హాల్వింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ రిటన్ త్రూ ది లైన్, ఓన్లీ ఆన్ ది లైన్ రాయాలి. ఇక్కడ ఫైనల్ డిప్తాంగ్ వచ్చినప్పుడు ఆ డిప్తాంగ్ స్ట్రోక్ని, ఇప్పుడు డౌట్ అనే వర్డ్ ఉంది ఇక్కడ, అవ్వులు కూడా పలికిన తర్వాత ఫైనల్గా టీ పలకాలి. అంతే తప్ప డీని హాల్ చేసిన కానీ డీ తర్వాత టీ వచ్చేసి, లేకపోతే డి వచ్చి డట్టవు అని కాకుండా డిఈ అవ్వు కలిపి డౌ తర్వాత టీ, డౌట్, అబౌట్. సో డిప్తాంగ్స్ ఇవన్నీ కూడా పలికిన తర్వాత ఫైనల్గా టీడీలు పలకాలి.